అనంతపురంలో కలకలం రేపిన డ్రగ్స్ కేసులో మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో కీలక నిందితుడైన నైజీరియాకు చెందిన షామిల్ ఆంటోనీని అదుపులోకి తీసుకున్నారు. గత ఏడాది నవంబర్లోనే డ్రగ్స్ ముఠా గుట్టులో ఇద్దరిని అరెస్టు చేసి పోలీసులు విచారించారు. ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన జైలులో ఉన్న షామిల్ ఆంటోనీని పీటీ వారెంట్పై కోర్టులో హాజరుపరచనున్నారు. ఎంత ఉంటుంది సార్? ఒకటి 4 గ్రాములు మినిమం 10,000. మన శివలక్ష్మి ఈరోజు అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ ఫకీరప్ప ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు సార్కు రాబడిన సమాచారం మేరకు మన 3 టౌన్ సిఐ కె శ్రీనివాసులు గారు, వాళ్ళ ఎస్ఐ వలీబస్ గారు, వాళ్ళ సిబ్బంది మనకి ఈరోజు 11 గంటలకు రాజీవ్ కాలనీ హైవే వద్ద 2 వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండని చెప్పి సమాచారం వస్తే వాళ్ళ టీం వెళ్ళారు. అక్కడ 2 వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. ఆ 2 వ్యక్తుల్లో ఒకరు సయ్యద్ అక్యూబ్ జావీద్ 27 ఇయర్స్, షేక్ పర్వేజ్ వయసు 22 ఇయర్స్. ఇద్దరిది విద్యారణ్యపుర, కర్ణాటక రాష్ట్రం బెంగళూరు. వీళ్ళు అక్కడ డ్రగ్స్కు మాదక ద్రవ్యాల నిషేధిత డ్రగ్స్కి అలవాటు పన్నారు అక్కడ కర్ణాటక రాష్ట్రంలో కూడా వీళ్ళిద్దరి మీద కూడా క్రిమినల్ కేసులు ఉన్నాయి. బెంగళూరులో పరప్పన సెంట్రల్ జైలు కూడా వీళ్ళు పోయి ఇచ్చారు. అక్కడ వీళ్ళకు నైజీరియన్ వ్యక్తి పరిచయమై వాళ్ళ ద్వారా డ్రగ్స్ సరఫరా చేయడం జరుగుతూ ఉంది. వీళ్ళు అక్కడ నిఘా ఎక్కువ కావడం వల్ల బెంగళూరు సిటీలో పక్క రాష్ట్రాల్లో వచ్చేసి డ్రగ్స్ అమ్మేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో వీళ్ళు అనంతపురం రావడం జరిగింది. ఈరోజు మనకు ఉదయం 11 గంటల ప్రాంతంలో 3 టౌన్ సిఐ గారు వాళ్ళని పట్టుకొని విచారించడం జరిగింది. విచారణలో తెలిసిందేమంటే వాళ్ళకు ఒక నైజీరియన్ వ్యక్తి ఆంటోనీ షామిల్ అలియాస్ ఐకే అనే వ్యక్తితో జైల్లో పరిచయం ఏర్పడింది. అతను వీళ్లకు జైలు పోకముందు కొన్ని డ్రగ్స్ వీళ్ళంటే వాడకం కోసం ఇవ్వడం జరిగింది. దాంట్లో మిగిలిపోయిన డ్రగ్స్ ఇక్కడ అమ్మడానికి వచ్చేసి మనకు పట్టుకున్నారు. 8 గ్రామ్స్ మనకు MSMDA మెథాడిన్ డ్రగ్ అనే పట్టుబడింది ఇక్కడ. ఇది డిమాండ్ను బట్టేసి గ్రాము 4,000, 5,000 ఎట్లంటే 6,000 కూడా అమ్మడం జరుగుతూ ఉంటుంది. చాలా సింథటిక్ డ్రగ్ ఇది. మత్తు ఎక్కువ కలగజేస్తా అని చెప్పేసి యువతకు అమ్మడానికి చూపడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో మనము పట్టుకోవడం జరిగింది. వాళ్ళ నుంచి 2 సెల్ ఫోన్లు, 8 గ్రాముల డ్రగ్స్ సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ మీద కేసు నమోదు చేశాము. ఈరోజు వాళ్ళను రిమాండ్కి పంపడం జరుగుతాం.